అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎవరికి కౌంటరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. థంబ్‌నెయిల్, టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్‌గా ఈవిడ ఏడుస్తదని చెప్పి వదిలేస్తూ ఉంటాం, ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కానీ శృతి మించిన దోషాలకు పాల్పడినప్పుడు తప్పకుండా ఎండగట్టాలి కదా, అది నా బాధ్యత, కనీస బాధ్యత. అలాగే ఆమెపై ఉన్న రెస్పెక్ట్ అలాంటిది నాకు. సో నేను సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఆనలిస్టు, బార్నలిస్టు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ట్ తులసి చందు గురించి మాట్లాడబోతూ ఉన్నాను. ఈవిడ రీసెంట్గా చేసినటువంటి కొన్ని పోస్టులు, వాటి యొక్క డిలీట్ చేసిన కొన్ని పోస్టులు, ఇవన్నింటి గురించి మాట్లాడతా. ఆవిడ ఒపీనియన్ మీద నా ఒపీనియన్ అనుకోండి. వీళ్ళు చేస్తే భావ వ్యక్తీకరణ, అదే మనం చేసామనుకోండి, ఆ వ్యక్తీకరణ మీద మనదొక వ్యక్తీకరణ ఇచ్చామనుకోండి, కౌంటర్ చేసామనుకోండి, అది మతోన్మాదము, మనువాదము, ఇంకోటి అని యాడ్ చేస్తారు. కనుక వీళ్ళు రూల్స్ పెడతారు, పాటించరు. వీళ్ళు అందరికీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అని, వాట్సాప్ న్యూస్ అని చెప్పేసి పేర్లు పెడతారు. కానీ వీళ్ళే ఒక ఫేక్ జర్నలిస్టులు. ఇది కూడా ఒక జర్నలిజమేనా? అదే అంటే నాట్ తులసి చందు నేను అడిగేది ఒకటే, ఇది కూడా ఒక జర్నలిజమేనా? నాకు తెలియగలుగుతాను. ఇంతకంటే సిగ్గుమాలతనం ఇంకోటి ఉంటుందా? ఇప్పుడు జన ఆదరణ ఉందని మనం పెట్టే వీడియోలకి 4 వ్యూవర్షిప్లు వస్తున్నాయని చెప్పేసి నోటికి ఏది వస్తుంది చెప్పేయటం, ఏది పడితే అది మాట్లాడేయటం. మనకున్న ద్వేషాన్ని వ్యక్తీకరించడం కాదు జర్నలిజం అంటే. నిజాలు మాట్లాడడం, దేశం కోసం మాట్లాడడం. ఎలాగూ సనాతన ధర్మం అంటే మనకి పడదు, అది వదిలేసేయండి. కనీసం దేశం పట్లైన కృతజ్ఞత ఉండాలి కదా. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి అంటే, రీసెంట్గా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా గవర్నమెంటు ఒక కాయిన్ రిలీజ్ చేసిందనమాట. ఆ కాయిన్లో ఏముంది? ఇది ఉంది అని ఈవిడ అనుకుంటుంది. ఆ కాయిన్లో ఏవైతే ఉన్నాయో అందులో అక్షర దోషాలు ఉన్నాయని చెప్పేసి ఇంగ్లీషు మరియు సంస్కృతము, హిందీ వాటిల్లో ఉండే అక్షర దోషాలతో కూడిన కాయిన్ ఒకదాన్ని షేర్ చేసేసి ఆవిడే మళ్ళీ దాని టైటిల్ స్వం సేవక్ సంఘ్ ఇంగ్లీషు, స్వై సేవక్ సంఘ్ హిందీ, 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ పుస్ అని ఒక ఇమోజీ పెట్టడం జరిగింది. అంటే ఇది రంధ్రాన్వేషణ ఒకటి. అలాగే అది తప్పుడు న్యూస్ అని తెలిసినా కూడా సమర్థించుకునే విధానం ఒకటి ఉంటుంది చూడండి. నా భూతో నా భవిష్యత్తు. ఒక ఫేక్ ఫ్యాక్టరీకి, ఒక ఫేక్ ఫ్యాక్టరీ ఎకోసిస్టమ్కి ఈవిని చీఫ్ చేసినా కూడా పర్వాలేదు. అంత చీప్గా ఈవిడ వార్తలను అందిస్తూ ఉంటారు. చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి, బట్ నాకు ఈవిడ మీద వీడియో చేయాలంటే చాలా చిరాకు, నాకు చాలా చిరాకు. నేను చెప్తున్నాను, ఎందుకంటే ఈవిడ ఫీల్ అయిపోద్ది మళ్ళీ నా పేరు మీద వీడియోలు చేస్తున్నారని. ఈవిడ మాత్రం అందరి పేరు మీద వీడియోలు చేసేయచ్చు. సరే, అది పక్కన పెడితే ఈవిడ చెప్పింది ఏంటి? సోర్స్ ఆఫ్ దిస్ కాయిన్ అని చెప్పేసి ఇది చూపిస్తూ ఉన్నారు. ఇండియా టుడేలోనో లేకపోతే ఇంకేదో వెబ్సైట్లోనో వచ్చినటువంటి ఆ కాయిన్ని నేను షేర్ చేశాను. ఇండియా టుడే ఎవరిది? గోధి మీడియాది. గోధి మీడియా ఇచ్చిన సోర్స్ ఆధారంగానే నేను పెట్టాను అని చెప్పి మాట్లాడుతూ ఉంది. గోధి మీడియా, లేకపోతే అది సోరోస్ మీడియా, లేకపోతే అది టూల్ కిట్ మాఫియా, అవన్నీ జనాలు డిసైడ్ చేస్తారు. కానీ ఒకటి ఫేక్ న్యూస్, అది ఎక్కడున్నా ఫేక్ న్యూసే. అది ఇండియా టుడేలో అయినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అయినా కరెక్షన్ ఉంది, తప్పు ఉంది అంటే అది తప్పు న్యూసే అవుతుంది. దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత జర్నలిజానికి ఉంటుంది. అంతేగాని దొరికారు కదా అని చెప్పేసి ఆ ఫేక్ న్యూస్ని తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేయడానికి ఇష్టపడిన విధానం ఏదైతే ఉందో అది సిగ్గుమాలిన జర్నలిజం నా దృష్టిలో. మళ్ళీ పైగా ఆ ప్రశ్న ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయొచ్చా అని, హేటర్స్ అంట. ఇప్పుడు వీడిని హేట్ చేయడమే పని మరి జనాలకి. తప్పుడు వార్తలు ఇచ్చడంలో దిట్ట అయినటువంటి ఈవిడ ఇప్పుడు ఇండియా టుడే అనే ఒక వెబ్సైట్ని చూపించి మాట్లాడుతూ ఉంది. కానీ ఒరిజినల్ కాయిన్ ఎలా ఉంటుంది? ఇదిగోండి, స్పష్టంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే ఉంటుంది. ఏ భాషలో తీసుకున్నా, సంస్కృతము, హిందీ, ఇంగ్లీషు. దానికి తోడుగా ఇంకొక పోస్ట్ పెట్టి ఏముంటుంది ఈవిడ? డియర్ హేటర్స్, I know you don't have authentic source to prove. You have authentic source. అది ఫేక్ న్యూస్ అని తెలిసినా కూడా దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం ఒకటి. దట్స్ వై యు ఆర్ బార్కింగ్ ఆన్ మీ అంటే 24 hours ఇవిడ చేసేది అదే. See, I have added one more source, same photo posted by బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి గారు. పురంధరేశ్వరి గారే కాదు, నరేంద్ర మోదీ గారు షేర్ చేసిన ఒక ఫేక్ న్యూస్, అది ఫేక్ న్యూసే అవుతుంది. నువ్వు షేర్ చేసింది ఫేక్ కాయిన్. ఫేక్ కాయిన్ షేర్ చేసేసిన సోర్స్ తీసుకున్నా కానీ ఆ సోర్సు మా సోరోస్ న్యూస్ కంటే దారుణంగా ఉంది, మా టూల్ కిట్ మాఫియా కంటే చాలా ఫేక్గా ఉంది. పొరపాటు పడ్డారు వాళ్ళు. ఆ పొరపాటు నేను నెత్తి మీద పెట్టుకుని మిమ్మల్ని ఏదో
ఏ మారుద్దాం అనుకున్నా అది నాకు బురిడి కొట్టిందని ఒప్పుకోవాలా చేసిన తప్పుని. ఎలాగైతే కొన్ని పోస్టులు డిలీట్ చేయడం ఉంటుందో, కొన్ని పోస్టులు మెంబర్స్ ఓన్లీ పెట్టడం ఉంటుందో, అట్లా కవర్ డ్రైవ్లన్నా చేసుకోవాలి అట్లీస్ట్. ఇక్కడ పురంధరేశ్వరి గారు కూడా అదే కాయిన్ షేర్ చేశారని చెప్పేసి ఇవి చెప్తూ ఉన్నారు. ఏ కాయిన్ షేర్ చేసినా కూడా అది ఫేక్ అయినప్పుడు ఫేకే. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇంత ఓపెన్గా అబద్ధపు వార్తల్ని ఈవిడ ప్రచురించేసింది కాబట్టి అది అబద్ధం కాదు నిజమే అనేలాగా ఒక మొండి వైఖరితో ముందుకు వెళ్తున్న వీళ్ళు జర్నలిస్టులు. విజయ్ జోసెఫ్ అనే ఒక పొలిటీషియన్ కమ్ యాక్టర్, అతడికి సంబంధించినటువంటి స్టాంపేడ్లో జనాలు చచ్చిపోతే ఒక లెక్క, కుంభమేళాలో జనాలు చచ్చిపోతే ఒక లెక్క. అక్కడ యోగి తప్పు చేసిన వాడు, ఇక్కడ జనమే డిసిప్లిన్ లేని వాళ్ళు. ఇంత హిపోక్రసీ, ఇంత డబుల్ స్టాండర్డ్స్, ఇంత పతనమైనటువంటి విధానం ఇంకొకటి ఉండదన్నమాట. ఇంకా ఏముంటుంది ఈవిడ, టెల్ మీ హౌ భారత మాత హోల్డ్ ఆర్ఎస్ఎస్ ఫ్లాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ అని చెప్పి, అంటే 3 రంగుల జెండాని కాకుండా భారత మాత కేవలం ఆర్ఎస్ఎస్ ఫ్లాగ్ని పట్టుకుని ఉంది. అది ఆర్ఎస్ఎస్ ఫ్లాగా లేకపోతే ఇంకొకటి కాదు. సరే నువ్వు ఆర్ఎస్ఎస్ ఫ్లాగే అన్నావు కదా, ఆర్ఎస్ఎస్కి ఒక ఫ్లాగ్ ఉండదా? పార్టీకి ఒక ఫ్లాగ్ లేదా? ఆర్ఎస్ఎస్ కూడా ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ భారత మాతకి కాషాయపు రంగు మాత్రమే ఉంటుంది. అది స్వాతంత్ర్యానికి ముందే పుట్టినటువంటి సంస్థ, అప్పటి నుంచి అది ముందుకు సాగుతున్నది. అలాగే కాషాయం అంటే ఎందుకంత కసి మీకేంటి ప్రాబ్లం? సరే, ఇప్పుడు భారత మాతని సంస్కరించాలి అని డిసైడ్ అయినటువంటి మీరు భారత్ మాతకి జై అనండి చూద్దాం. జై భారత్, భారత్ మాతకి జై, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను ఇత్యాది మాటలతో కూడుకున్నటువంటి భావజాలాన్ని ప్రకటించండి. ఎప్పుడైనా చేశారా? దేశభక్తి అంటేనే బూతు మీకు. ఆ ప్రకాష్ రాజు వాడు కూసినట్లుగా ప్రపంచమంతా ఒక గ్రామం లాంటిది, ప్రపంచంలో ఎవడు ఎక్కడన్నా బతికే హక్కు ఉంటుంది, ఎవరన్నా వలస రావచ్చు పోవచ్చు అని చెప్పేసి అక్రమ వలసల్ని సమర్థిస్తున్నాడు. అది దేశభక్తి మీ దృష్టిలో. మీ భావజాలాలన్నీ ఒకటే కదా, ఎకోసిస్టమ్ కదా. మీ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుందో నాకు తెలియదా? రీసెంట్గా అంటే ఈవిడ ఈ విధంగా ఆర్తనాదాలు చేస్తూ ఉంటుంది అనమాట, బార్కింగ్ ఈవిడ చేస్తూ ఉంటుంది 24 గంటలు. ఇది జర్నలిజం అని మనం అనుకోవాలి. అనుకోకపోతే నువ్వు నిందితుడివి, నువ్వు దోషివి, నిందితుడివి కూడా కాదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈవిడికి కొంతమంది కామెంట్లు పెట్టారు కదా, అందులో ఒక కామెంట్ నేను చూసి చెప్తా చూడండి, బాగుంది అది. కొంతమంది ఒరిజినల్ కాయిన్ పెట్టారు, అయినా కూడా మనం మారం. ఎందుకంటే మనం ప్రకటించేసాం, మనం ప్రకటించిందే సత్యం, అదే మన పైత్యం. ఎవడన్నా కాదన్నాడు అనుకుంటే దూల తీర్చేస్తాం అనే ఒక వైఖరి అనమాట ఈవిడిది. వెంకట్ హిందూ అనే అతను పెట్టాడు. వెంకట్ హిందూ అని పెట్టంగానే మంట మండిపోద్ది ఆవిడికి. హిందూ అంటేనే అమ్మో బహుదూరపు బాడ్సారు ఆవిడ. సరే కాదు తులసి, అది ఫేకా ఎడిటెడా ఫస్ట్ థింగ్ అది పక్కన పెడదాం కాసేపు. అది ఒరిజినల్ కాయిన్ అనుకుందాం. అంటే ఏంటి, మనం బేకరీకి వెళ్ళి కేక్ ఆర్డర్ చేసి మనం రాసి ఇచ్చిన పేరు రాస్తారు కదా, అలా ఆర్బీఐకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసిస్తే అది ముద్రించారంటావా? అలా అంటే దానికన్నా మట్టి బుర్ర ఇంకోటి ఉండదు. ఒకవేళ అందులో స్పెల్లింగ్ కానీ మరే ఇతర తప్పులు ఉన్నా దాని బాధ్యులు ఎవరు? కాయిన్ డిజైన్ చేసిన ఆర్బీఐ అధికారులు, ప్రింట్ చేసే మింట్ అధికారుల తప్పు అవుతుంది. మింట్ అధికారులు అంటే మళ్ళీ ఎవరో అనుకోగలవు, మింట్ అంటే మింట్ న్యూస్ అనుకోకు, మింట్ అంటే వేరే. తెలుసు కదా, తెలుసులే, ఆ మాత్రం తెలియదా కానీ మింట్ అనగానే మన మింట్ న్యూస్ అని ఎకోసిస్టమ్ గుర్తుకొచ్చేస్తుంది మీకు, అందుకే గుర్తు చేస్తున్నా. సో మింట్ అధికారులు తప్పు అవుతుంది, కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ తప్పు ఎలా అవుతుంది? ఈ మాత్రం కూడా తెలియని కోడి బ్రెయిన్ వేసుకుని ఎంత మాట అన్నావు బ్రో, ఏంది బ్రో అంత మాట అన్నావు? కోడి బ్రెయిన్ వేసుకుని జర్నలిస్ట్గా చేస్తున్నావా? ముందు చక్కగా చదువుకొని ఉంటే ఈరోజు ఇలా అన్పడ్ గవార్ లెక్క మాట్లాడేదని కాదుగా అంటున్నాడు. మరి వెంకట్ హిందూ బ్రో అంటున్నాడు, కరెక్టే కదా, అది కూడా కరెక్టే కదా సార్. పైపెచ్చు ఆర్ఎస్ఎస్ భారత్ మాతకి ఏ జెండా ఉండాలో కూడా ఈవిడ డిసైడ్ చేస్తుంది. భారత మాత అంటేనే బూతులాగా చూసేటటువంటి మీరు కూడా డిసైడ్ చేస్తారు. వీళ్ళకి హిందూ దేవీ దేవతల మీద విశ్వాసం కానీ రెస్పెక్ట్ కానీ ఏమీ ఉండదు. అంత నాటకీయత, అంత డెకరేషన్, ఇప్పుడు ప్లాస్టిక్ డెకరేషన్ లాగే ఉంటుంది. కానీ హిందూ దేవీ దేవతల విషయంలో వీళ్ళేదో ఉద్ధారకుల్లాగా మాట్లాడతారు, పురాణాలు వాడేస్తారు. పురాణాలు నమ్మరు, పురాణాలను వాడేస్తారు. రామాయణం నమ్మరు, రామాయణాన్ని అవమానిస్తారు, రామాయణం బేస్ మీద మాట్లాడతారు. అన్నీ వాడుకోవడం తప్ప నిజాయితీ అనేది వీళ్ళకి చాలా దూరంగా ఉంటుందన్నమాట. అదే వీళ్ళు నిజాయితీకి దూరంగా ఉంటారు. అలా ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఒక ఫేక్ న్యూస్ని, ఇలాంటి ఫేక్ న్యూస్లు బోలెడు, సోరోస్ మీడియా అంటేనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. ఆ సోరోస్ మీడియా బుద్ధిని మరొకసారి చూపించుకున్నాం, దాన్ని డిలీట్ చేయాలి. రీసెంట్గా ఈవిడ N9 మీడియా అనే ఒక ఛానల్లో ఏదో ట్రబుల్ వస్తే యూట్యూబ్ SEO పరంగా
ఆ ఛానల్లో ఒక వారం రోజుల పాటు వీడియోలు అప్లోడ్ చేయడం కుదరకపోవడంతో ఆ ఛానల్కి సపోర్ట్ చేయండి అని సపోర్ట్ టు ఛానల్ లింక్ ఉన్ని అవన్నీ పెట్టి స్క్రీన్ షాట్లు పెట్టి ఎవడో పెట్టారు ఈవిడ. N9 మీడియా ఛానల్. N9 మీడియా ఛానల్లో సరే భావజాల పరంగా ఏదైనప్పటికీ కూడా హిందూ వ్యతిరేక వీడియోలు బోలుడు ఉంటాయి. దానికి ఈవిడ పెట్టిన టైటిల్ ఏంటంటే మరి ఏంటి చూపించట్లేదు పోస్ట్ అనుకుంటున్నారా, డిలీట్ చేసేసింది ఆవిడే. మనం సత్యమే మాట్లాడతాం కాబట్టి ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోతుంటాయి అట్లా. అయితే అందులో ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి ఇలాంటి ఛానల్స్ని మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి పోస్ట్ పెట్టారు. అక్కడికి కట్ చేస్తే ఒక 3-4 రోజుల్లో ఆ ఛానల్ వ్యవస్థాపకుడు దిగంబర్ కాంబ్లే పోక్సో యాక్ట్ కింద ఆయన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇప్పుడు పోక్సో యాక్ట్ తన ఫ్రెండ్ కూతురు అంటే తన కూతురు వయసు కలిగినటువంటి ఒక పాపతో అసభ్యంగా బిహేవ్ చేయడంతో అతడు త్వరలో అరెస్ట్ కాబోతూ ఉన్నాడు. మరి ఆ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ దాని గురించి ఎప్పుడైనా మాట్లాడావమ్మా? ఇప్పుడు ఈ దిగంబర కాంబ్లే గురించి ఈ తులసి చందు ఎప్పుడన్నా మాట్లాడిందా? మాట్లాడతాం. ఒక హిందూ బాబా ఎక్కడైనా దొరికాడు అనుకోండి, నేను మాట్లాడతాను, తను మాట్లాడుతుంది. ఎవరు తప్పు చేసినా మాట్లాడాలి కదా. మన వరకు వచ్చేసరికి ఒక న్యాయం, జాగ్రత్తగా మాట్లాడడం. ఈ సొల్లు కహానీలు ఇలాంటి పనికిమాలిన నీతి కబుర్లు ఇంకెప్పుడు మాట్లాడొద్దనే ఉద్దేశంతో చెప్తున్నాను. అవన్నీ డిలీట్ చేసేసారు. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ న్యూస్ లాండ్రీ, ద న్యూస్ మినిట్, ఈ ఛానల్స్ గురించి ప్రత్యేకించి నేను చెప్పనక్కర్లేదు. ఈ వెబ్సైట్స్ ఆర్ ఈ ఛానల్స్ గురించి, ఎందుకంటే ఇవన్నీ కూడా యాంటీ నేషనల్ ఛానల్స్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నవే. అవేవో ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్కి ఇవిడ అటెండ్ అయింది. తప్పులేదు, అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయిన వాటిల్లో మొహమ్మద్ జుబైరు ఇలాంటి వాళ్ళని కూడా ఇవిడ కలిసింది. మొహమ్మద్ జుబైర్ ఎవరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏమంటే ఫ్యాక్ట్ చెక్ పేరుతో అతడు యాంటీ హిందుత్వ ప్రోపగండాకి ముందు ఉంటాడు. యూట్యూబ్ ఛానల్లో ఉంటుందని వెతకడానికి వెళ్ళేటప్పుడు దిగంబర్కి మాఫియాకు ఉన్న సంబంధం ఏమిటి, ట్రిగ్గర్ విత్ సుందర్, దిగంబర్ కాంబ్లే, N9 మీడియా అని 2 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఒక వీడియో ఇది. దిగంబర్ కాంబ్లే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలుసా అని. అది కొంచెం ఎటకారంగా పెట్టారు, అది నిజమైంది. ఇవాళ నిజంగానే అతను మాఫియా ఉన్నవాడిగా, క్రిమినల్ నేరాలకు పాల్పడిన వాడిగా ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు ఆ మనిషి. పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి గురించి ఇంతవరకు ఒక వీడియో చేయలేదు మన తులసి చందు. సరే, ఇక్కడ తులసి చందు ఛానల్కి వెళ్దాం. అసలు నా వల్లే ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి ఇవిడికి, నా రిఫరెన్స్తోనే. నేను సెట్ చేయటం వల్ల బెనిఫిట్ గుర్తుపెట్టుకో. ఇదిగోండి, ఈయన మొహమ్మద్ జుబైర్ అంటే. సో వీళ్ళందరినీ కలిశారు. వీళ్ళందరినీ కలిసి ఏం పెట్టుకున్నారు, ఇట్స్ అన్ అమేజింగ్ పార్టిసిపేట్ మీట్ అండ్ గ్రీట్ మై జర్నలిస్ట్. అంటే వీళ్ళే జర్నలిస్టులు, మనం కాదు. మేము అస్సలు జర్నలిస్టులే కాదు వీళ్ళ దృష్టిలో. ఏదో పార్టీకి పనిచేస్తున్న వాళ్ళగా చూస్తున్నాం. మనం బీజేపీని ఎంత పర్ఫెక్ట్గా విమర్శిస్తాం, వీళ్ళు దేనికి పనికిరారు. వీళ్ళు బీజేపీని ద్వేషిస్తారు, మోదీని ద్వేషిస్తారు. మనం బీజేపీని మోదీని విమర్శిస్తాం ప్రజాకోణంలో. వీళ్ళు మాత్రమే జర్నలిస్టులు. బట్ నచ్చింది ఏంటంటే అది కూడా చెప్తాను చూడండి. బెంగళూరులో ఎక్కడో మీటప్ అయ్యారు. ద న్యూస్ మినిట్, న్యూస్ లాండ్రీ, ఇవన్నీ కూడా పలు దఫాలుగా యాంటీ నేషనల్ పనులు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛానల్స్. దాంట్లో ఈ మహానుభావుడు వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కలిశారు. వీళ్ళ ఎకోసిస్టమ్ని ఎంత పర్ఫెక్ట్గా మీరు గమనిస్తే, దేశం కోసం పనిచేసే వాళ్ళకి అసలు ఎకోసిస్టమ్ లేదు, ఐక్యత లేదు. ఇది మాత్రం బల్లగుద్ది మరీ చెప్పగలను. దేశ వ్యతిరేక శక్తులుగా ఉన్నటువంటి వీళ్ళంతా మాత్రం జర్నలిజం పేరుతో ఇది చాలా ప్రొఫెషనల్గా, ఏ తొక్క ఉండదు, అంతా కూడా పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే మాదిరిగానే ఉంటుంది. కానీ నిజంగా దేశం కోసం పనిచేసే వాళ్ళల్లో ఐక్యత ఉండదు. నేను ప్రత్యక్షంగా నా అనుభవంతో చెప్తున్నా. ఎంతసేపు ఎవరి ఎజెండాలతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఒక సంస్థ అంటే ఒక సంస్థకు పడదు, ఒక ఛానల్ అంటే ఒక ఛానల్కి పడదు. ఒక ఛానల్లో మంచి వ్యూవర్షిప్ వచ్చిన ఒక వీడియో పడితే చాలు, ఒక రకమైన కుళ్ళు, కుతంత్రాలు, అహంకారాలు, స్వార్థము ఇత్యాది వాటికి లోనవుతారు. ఎంత దౌర్భాగ్యకరమైన ఆలోచనలు. దేశం కోసం మనం ఆలోచిస్తున్నాం అంటే ఎంత త్యాగభావనతో ఉండాలి. ఏదో నలుగురిలో హీరో అవ్వడానికి కాదు, నలుగురిలో పేరు సంపాదించుకోవడానికి కాదు, సెలబ్రిటీ హోదాల కోసం కాదు. మనం చేసేది అంకిత భావంతో, పూర్తి త్యాగఫలము, త్యాగభావనతో చేస్తున్న పని. ఇక్కడ ఈ సోరోస్ గ్యాంగ్ అంతా కూడా ఒక దగ్గర, టూల్ కిట్ మాఫియా ఒక దగ్గర అంత పర్ఫెక్ట్గా వాళ్ళు అలా పోర్ట్రే చేసుకుంటూ ఉంటారు. మన వాళ్ళు మాత్రం అట్లా కాదు. మన వాళ్ళందరికీ కూడా పీతల పోరే. అది నేను చెప్పదలుచుకున్నాను. మొత్తంగా ఈ సోకాల్డ్ ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టు తులసి చందు ఇలాంటి అబద్ధపు వార్తలతో పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటుంది. పైపెచ్చు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఈవిడ ఒక సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోతా ఉంది. ఏంటి, మొత్తం అంతా ప్రైవేటీకరణ చేసేస్తూ ఉన్నారు అని చెప్పేసి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి వీడియోలు చేయడం కానీ, వీటి వెనక ఎజెండా ఏముందనుకుంటున్నారు? జనాల్ని రెచ్చగొట్టడం కాకపోతే అభివృద్ధి అనేది వీళ్ళకి నచ్చదు. ప్రైవేటైజేషన్ పూర్తిగా చేస్తున్నారా? లేదు. పీపీపీ కాన్సెప్ట్ చాలా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్, అది ముందుకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక పార్టీకి సపోర్ట్గా మాట్లాడట్లా, ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు మనం పొగడాలి. కానీ ఇక్కడ మనం ఒక పార్టీకి ఒకవేళ పేటీఎం బ్యాచ్ అయిపోయినప్పుడు ఆ పార్టీని ఏది చేసినా కూడా అది భూతత్వంలో పెట్టి జనాల్ని తప్పుదారి పట్టించాలి. అలాగే ఈ పీపీపీ విషయంలో కూడా ఈవిడ ఎలాంటి కుయుక్తులకు పాల్పడుతోంది అనేది నేను స్పష్టంగా మరొక వీడియోలో చెప్తాను. దానికంటే ముందు నేను అడుగుతున్నా, వీళ్ళకి ప్రైవేటీకరణ అంటే ఇష్టం లేదు కదా? వీళ్ళ బిడ్డల్ని మొత్తం అంతా గవర్నమెంటు సర్కిల్స్లోనే చదువు కానీ విద్య కానీ అన్నీ చేస్తున్నారా? వీళ్ళు లేనే లేదు. వీళ్ళన్నీ భోగాలు అనుభవించాలి, జనాలు మాత్రం ఇక్కట్లు పడాలి. ఈ ఐడియాలజీ నుంచి వీళ్ళు బయటికి రారు, జనాల్ని కూడా అదే ట్రామాలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పీపీపీ వల్ల లాభాలే ఎక్కువ, నష్ట తీవ్రత తక్కువ. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధానంతో ముందుకు వెళ్ళింది, ప్రస్తుత ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణలు ఏంటి, ఇది నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఓవరాల్గా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుపుతున్న ది గ్రేట్ సోకాల్డ్ ఇండిపెండెంట్ సోకాలు చేసే ఇండిపెండెంట్ జర్నలిస్టు తులసి చందు, ఈవిడ మీద నేను ఇప్పుడు చేసినటువంటి కౌంటర్ వీడియో మీకు ఎలా అనిపించింది? అర్థవంతంగా ఉందా లేదా? నా పాయింట్ మీనింగ్ఫుల్గా ఉందా లేదా? తప్పుడు న్యూస్ ప్రచురించినా కూడా లేదు పలానా సోర్స్ నుంచి నేను తీసుకున్నానని చెప్పేసి తను తాను సమర్థించుకుంటున్న ఈ విధానాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందా లేదా? మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్పుడప్పుడు ఇటువంటి వీడియోలు తప్పదు, ఇస్తాం ఎవరికి ఇవ్వాల్సింది వారికి. జై హింద్, జై భారత్.